అదిరే ప్రదర్శనలతో, అద్భుత విన్యాసాలతో, పతక సంబరాలతో, ఆశ్చర్యపరిచే రికార్డులతో, వీటన్నిటి సమాహారంతో పారిస్ ఒలింపిక్స్ అభిమానులను ఎంతగానో అలరించింది. క్రీడా సంబరం ముగిశాక కొన్ని రోజుల విరామంతో మరో క్రీడోత్సవం ఇదే వేదికలో ఆరంభం కాబోతోంది. ఈ రోజు నుంచే దివ్యాంగుల కోసం జరగబోయే క్రీడల్లో 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఈసారి అత్యధికంగా 168 దేశాల నుంచి పారిస్ క్రీడల్లో పాల్గొంటున్నారు. అంతకుముందు 2012, 2020 సంవత్సరాల్లో 160 దేశాల నుంచి పాల్గొన్న రికార్డు బద్దలైంది. 2004 ఏథెన్స్ పారా ఒలింపిక్స్ నుంచి అందులో సాకర్లో బ్రెజిల్దే పసిడి. ఈసారి కూడా ఆ దేశమే ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. పారిస్ ఒలింపిక్స్ మాదిరిగానే పారా ఒలింపిక్స్ లో రష్యా, ఉక్రెయిన్ అథ్లెట్లు తటస్థ జెండాతో పోటీ పడనున్నారు. రష్యా తరపున 88, ఉక్రెయిన్ నుంచి 8 మంది ఆడుతున్నారు.